వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమనతో సరదాగా. ఈరోజు నా దగ్గర ఉన్న గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను. మ్యాక్సిమం ఆఫ్ ద పర్సన్స్కి అయితే గోల్డ్ అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అలాగే నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది. సో నేనైతే కొంచెం జ్యువెలరీ కలెక్షన్ అయితే గ్యాదర్ చేసుకున్నాను. ఇది మొత్తం నా మ్యారేజ్ అప్పుడే చేసుకున్నాను. సో అదైతే మీకు ఈరోజు నా వీడియోలో చూపిస్తున్నాను. ఫస్ట్ నా దగ్గర హెవీ వెయిట్ జ్యువెలరీ అంటే హారం అండి. ఇది అరౌండ్ 6.5 తులాస్ అలా పడింది. నేను ఇది జాయ్లుకస్లో తీసుకున్నాను. అప్పుడు ఏంటంటే వేస్టేజ్ మీద 50% ఆఫ్ అని చెప్పారు. సో మా ఫ్రెండ్ నాకు మ్యారేజ్ ఉంది కదా, ఏదైనా జ్యువెలరీ మార్చాలంటే మార్చేసుకోరా అని అప్పుడు కాల్ చేసి చెప్తే నేను అప్పుడైతే విజిట్ అయ్యాను. లాస్ట్ 2 days అప్పుడు వెళ్ళాను. ముందు రోజు సెలెక్ట్ చేసుకున్నాను, నెక్స్ట్ రోజు నేను మా హస్బెండ్ వెళ్ళి తీసుకున్నాము. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది బిగ్ లాకెట్ వచ్చింది. దీనివల్ల హెవీగా అనిపిస్తుంది జ్యువెలరీ అంతా. ఇందులో గ్రీన్, రెడ్ స్టోన్స్ అండ్ వైట్ స్టోన్స్ ఉన్నాయి, అండ్ కింద పర్ల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏ జ్యువెలరీకైనా కంపల్సరీ ఈ పర్ల్స్ అనేది మెయిన్ అనమాట. చాలా బాగుంటుంది అండ్ దానివల్ల జ్యువెలరీ లుక్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ చూసారు కదా, మొత్తం అన్ని స్టోన్స్ అండ్ 2 పీకాక్స్ వచ్చాయి అక్కడైతే. అండ్ ఇక్కడే లక్ష్మీ కాసులు కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ మోడల్ చూసారు కదా, ఇదంతా జాలి అనమాట. దీనివల్ల లైట్ వెయిట్ అండ్ చూడ్డానికి మాత్రం హెవీగా కనిపిస్తుంది. ఈ జాలి అనేది చాలా పల్చగా ఉంది. సో మనం ఎప్పుడో ఒకసారి వేసుకుంటాం కాబట్టి నాకైతే ప్రాబ్లం లేదండి. నేనైతే అన్ని ఆలోచించుకునే తీసుకున్నాను. అండ్ ఇక్కడ కార్నర్స్లో అన్ని లక్ష్మీదేవి కాసులు వచ్చాయి. ఇవి చాలా సన్నగా ఉన్నాయన్నమాట. ఎందుకంటే 6.5 తులాస్లో హారం అంటే కొంచెం లైట్ వెయిట్లో ఇలాగే వస్తుంది. బట్ లుక్ మాత్రం నాకు హెవీగా కావాలి అని అనుకున్నాను, అందుకే నేను ఇదైతే చూస్ చేసుకున్నాను. అక్కడ ఉన్న వాటిల్లో అయితే నాకు ఇది బాగా నచ్చింది హెవీగా. అండ్ లక్ష్మీ అమ్మవారు కూడా ఉన్నారు. అండ్ కింద లాకెట్ అయితే ఇంకా బాగుంది. ఇది ఓవరాల్ ఇది 6.5 తులాస్ ఉంది. నాకు ఇంతకుముందు ఏంటంటే అన్కట్ డైమండ్స్లో ఒకటి తీసుకున్నాను. అది 2018లోనే ఎప్పుడు తీసుకున్నాను. అది మా మమ్మీ చంద్రహారం ఉంటే అది వేసి, ఇంకా నా దగ్గర నేను పార్ట్ టైం జాబ్ చేసినప్పుడు కొంచెం మనీ ఉంటే కొంచెం బిస్కెట్తో ఒక రౌండ్ లాగా చేయించాను. అది వేసి ఇంకొంచెం మనీ వేసి తీసుకున్నాను. తర్వాత ఏమైందంటే అది మంచిగా కనిపించకపోవడం, స్టోన్స్ డ్యామేజ్ రావడం, లైట్గా ఉండడం వల్ల నేను అది మార్చాల్సి వచ్చింది. అండ్ మ్యారేజ్ అప్పుడు ఏంటంటే నాకు ఓన్లీ హారం ఉంది, నెక్లెస్ అంత హెవీగా లేదు. ఇంకా సరే లుక్ బాగోదు కదా, ఇంకా తీసేసుకుందాంలే, మళ్ళీ మళ్ళీ రాదు కదా ఛాన్స్ అని అప్పుడైతే శాలరీ మనీతో అన్నీ పెట్టేసి మార్చేశాను. అండ్ ఇది దానికి మ్యాచింగ్ నెక్లెస్. నేనైతే నెక్లెసెస్ కోసం ఒక 2 days తిరిగానండి. ముందు రోజు ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను, తర్వాత మా ఫ్రెండ్స్కి చూపిస్తే ఇంకా వేరేది ఏదైనా చూడు అంటే ఫైనల్గా అయితే ఇది సెలెక్ట్ చేసుకున్నాను. నాకు ఇది మరీ అంత ఏం నచ్చలేదు, కాకపోతే మ్యాచ్ అవుతుంది కదా అని తీసుకున్నా. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మొత్తం పీకాక్ వచ్చింది అండ్ కింద పర్ల్స్ వచ్చాయి. అండ్ ఇందులో కూడా వైట్, రెడ్, గ్రీన్ స్టోన్స్తో దానికి పర్ఫెక్ట్ మ్యాచ్. అండ్ వేసుకుంటే ఇలా ఉంటుంది మొత్తం. ఇదండి సింపుల్గా ఇది ఒక్కటి వేసుకున్నా కానీ లుక్ అయితే బాగుంటుంది. నేను రెఫరెన్స్ పిక్చర్స్ కూడా యాడ్ చేస్తాను, కావాలంటే మీరు చెక్ చేయండి. ఇది 5.5 తులాస్. అండ్ ఇక్కడ పర్ల్ రావడం వల్ల ఇది లుక్ అనేది నాకు ఇది మెయిన్ అనమాట, నాకు బాగా నచ్చింది. ఇక్కడ అంటే ఇంతకంటే బెటర్గా దొరుకుతాయేమోనని చాలా చూశాను, లాస్ట్ డే అవ్వడం వల్ల ఇంకా కలెక్షన్ కూడా తక్కువ ఉంది. సో నేను అన్కట్ డైమండ్స్ది జాయ్లుకస్లోనే తీసుకున్నా కాబట్టి అక్కడే మార్చాల్సి వచ్చింది. దానివల్ల ఇంక ఇదైతే చూస్ చేసుకున్నాను. బట్ బాగుందన్నారు అందరైతే ఇది. అండ్ నెక్స్ట్ మా హస్బెండ్ మరి బుట్టలు తీసుకో అని అన్నారు ఆ రోజు. సరే చూద్దాం కదా అని బుట్టలు చూస్తున్నప్పుడు అక్కడ ఫుల్ రష్ ఉంది లాస్ట్ డే కాబట్టి, ఇంకా సరే నేను పక్కకి వెళ్ళి చూస్తాను వేరే కలెక్షన్ అని మా హస్బెండ్ అయితే అక్కడ నించోబెట్టాను బుట్టల దగ్గర క్యూలో. అక్కడికి వెళ్ళి చూస్తే నాకు ఇది చోకర్ బాగా నచ్చింది. ఇది చోకర్ కమ్ బాజు బంద్ అనమాట. కింద పర్ల్స్ చూసారు కదా, ఈ పర్ల్స్ చాలా పెద్దగా ఉన్నాయి. అండ్ నాకు ఈ పర్ల్స్కే 30,000 కాస్ట్, అంటే క్వాలిటీ కూడా చాలా బాగుంది. నాకు వేరే పర్ల్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ చాలా నచ్చింది ఇది. అండ్ ఇందులో యూస్ చేసింది వైట్ స్టోన్స్ అన్నీ అన్కట్ డైమండ్స్. సో అందుకే నాకు ఇదైతే కొంచెం కాస్ట్ ఎక్కువే పడింది. ఇది అరౌండ్ 4.5 తులాస్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంట్రెస్టింగ్ థింగ్, మనం ఇక్కడ మిడిల్లోది ఇలా టర్న్ చేసుకోవచ్చు ఏది కావాలంటే. ఇది టర్న్ చేస్తే గ్రీన్ కలర్ అండ్ ఇది టర్న్ చేస్తే యాంటిక్ ఫినిష్లో అమ్మవారు ఉంది ఇక్కడ. సో ఇదైతే ఓవరాల్ లుక్ చోకర్. ఇదైతే మ్యాక్సిమం నేను డ్రెస్సెస్ మీదకి కూడా పెట్టుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు.
ఇలా ఉంటుంది చోకర్ అయితే, హెవీగా కనిపిస్తుంది. ఇది మెల్లో తాడు వేసుకొని ఇది వేసుకున్నా సరిపోతుంది సింపుల్గా కావాలి అనుకుంటే. 2 in 1 అనమాట ఇదైతే లాకెట్. నాకైతే ఇలా 2 in 1s ఇలా అయితే ఇంట్రెస్ట్, ఎందుకంటే మనం 2 వేస్గా యూస్ చేసుకోవచ్చు అని. ఇప్పుడైతే ఉన్న గోల్డ్ రేట్కి మళ్ళీ మళ్ళీ చేయించుకోవడం అయితే కుదరదు. ఇప్పుడు ఏదైనా గోల్డ్ జ్యువెలరీ తీసుకోవాలి అన్నా నేనైతే మళ్ళీ మార్చకూడదు అనే ఒపీనియన్తోనే కంపల్సరీ ఫైనల్ చేసుకుంటున్నాను. ఇదండి చోకర్. ఇది కూడా మొత్తం రెడ్ గ్రీన్ స్టోన్స్ ఉన్నాయి కదా, ఇది కూడా పర్ఫెక్ట్ మ్యాచ్. నేను 3 వేసుకున్నది ఒక రెఫరెన్స్ పిక్చర్ కూడా పెళ్ళప్పుడు అండ్ పెళ్లి కూతుర్ని చేసినప్పుడు వేసుకున్నది, అదైతే పెడతాను మీకు. అండ్ నెక్స్ట్ హెవీ జ్యువెలరీ కలెక్షన్ అయితే అయిపోయింది. అండ్ ఇది అత్తయ్య వాళ్ళు నాకు చేయించిన నల్లపూసల గొలుసు, నన్నే సెలెక్ట్ చేసుకోమన్నారు. నేను ఇది ఇలా 3 steps ఉండేలాగా నాకు ఇలా కావాలి, 3 stepsలో లేదు అని ఇలా అయితే చెక్ చేసుకున్నాను. అండ్ ఇది 10 grams లోపే ఉంది, 9 grams అలా పడింది. కొంచెం లైట్ వెయిట్లోనే చూస్ చేసుకుంటాను, హెవీ వెయిట్లో తీసుకోమన్నా నేను తీసుకోను, ఎందుకంటే ఇంకా వేరే వస్తువు వస్తుంది అనుకుంటాను. ఎప్పుడో ఒకసారి వేసుకుంటాం కాబట్టి. ఇది ఓవరాల్ లుక్, ఇలా 3 steps వస్తుంది. అండ్ ఇందులోనే ఇంకొకటి ఉంది, ఇది సింగిల్ లేయర్ అండి. ఇది మా రిలేటివ్స్ నాకు గిఫ్ట్ చేశారు. అండ్ ఇదైతే నేను మ్యాక్సిమం యూస్ చేస్తాను ఎక్కువ. సో ఇది నా దగ్గర ఒక సింగిల్ లేయర్ ఉంది కాబట్టి నేను అత్తయ్య వాళ్ళు ఇప్పించేది 3 layers తీసుకున్నాను. బట్ ఏంటంటే ఆ లేయర్స్ ఇప్పుడు కనిపించట్లేదు, దానివల్ల అది మార్చి వేరే ఏదైనా కంటి మోడల్ అలా తీసుకుందాము అని ఆలోచిస్తున్నా. చూడాలి ఎప్పుడవుతుందో. చూస్తూనే ఉన్నాను, ఒక మోడల్ కూడా నచ్చింది, బట్ ప్లాన్ చేయాలి ఇంకా. ఇలా వస్తుందండి, కింద ఇట్లా బాల్స్ వస్తాయి. ఇదైతే నేను చౌదరి జ్యువెలర్స్లో తీసుకున్నాను ఇది. అండ్ ఈ నల్లపూసల గొలుసు అయితే నేను స్వర్ణకంచిలో తీసుకున్నా. అదేంటంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకి బాగా తెలిసిన వాళ్ళంటే, మొత్తం ఇది చూసారు కదా తాడు, ఇక్కడ ఇలా సీజెట్స్ పెట్టారు. అన్కట్ డైమండ్స్ పెట్టిద్దాం అనుకుంటే నేనే వద్దన్నాను, ఎందుకంటే చాలా కాస్ట్లీ, అవి వేస్ట్ వద్దని సీజెట్స్ పెట్టించుకున్నాను. ఇది జస్ట్ సింపుల్ చైన్, నాకు ఇలా కావాలి అని అత్తయ్య వాళ్ళు కూడా ఇదే సెలెక్ట్ చేశారు. నాకు లాస్ట్లో ఇదే నచ్చింది, చాలా బాగుంది ఇదైతే. ఇది అరౌండ్ 25 grams అండి. అండ్ ఇది నల్లపూసల గొలుసు 9 grams. ఇది 10 grams ఉంది, ఇది సింగిల్ లేయర్లో. ఇది మొత్తం నా దగ్గర అయితే 2 ఉన్నాయి నల్లపూసల గొలుసులు. నా చిన్నప్పుడు తాతయ్య ఇట్లా నాకు ఫస్ట్ అన్నప్రసినప్పుడు ఒక చైన్ చేయించారు. అది సైకిల్ చైన్ మోడల్లో ఉంటుంది. అదైతే నేను చాలా ఇయర్స్ యూస్ చేశాను. తర్వాత నేను లెక్చరర్గా వర్క్ చేసినప్పుడు శాలరీ మనీ పెట్టి అది వేసేసి తెగిపోయింది చైన్. ఇంకా మోడల్ మార్చాలి అని ఇలా అయితే సింపుల్గా చేయించుకున్నాను. మా మమ్మీ వాళ్ళ ఊర్లోనే కోదాడని, అక్కడే చేపించేసుకున్నాను. దీనికైతే నేను ఎస్ లాకెట్ ప్రగతి నగర్లో చౌదరి జ్యువెలర్స్ అని అక్కడైతే తీసుకున్నాను. ఇదండి ఓవరాల్ చైన్. ఇప్పుడైతే బాబుకైతే యూస్ చేస్తున్నాము, ఎందుకంటే చిన్న సైజ్దే బెటర్ కదా వాడికి, ఇదే చాలా పెద్దగా ఉంటుంది వాడికి. ఇంకా మా బాబుకి అయితే మేము తీసుకోలేదు చైన్, ఇంకా ఫ్యూచర్లో అయితే ప్లాన్ ఉంది, ఎందుకు చిన్నోడు కదా ఈ చైన్ అయితే ఇప్పుడు సెట్ అవుతుంది కదా అని ఇంకేమైతే ప్లాన్ చేసుకోలేదు. తర్వాత మోడల్స్ మారుతూ ఉంటాయి కదా. ఇది ఓవరాల్ చైన్ అయితే, ఇది అరౌండ్ 10 grams ఉందండి. అంటే వేస్టేజ్తో కలిపి అన్నీ ఏదో 12 grams అయితే పెట్టాడు బిల్లో, అయితే 12 grams అనుకుంటా. మా మామయ్య వాళ్ళ వైఫ్ నేనైతే వెళ్ళి తీసుకున్నాము, మా చిన్న మామయ్య వాళ్ళ వైఫ్. ఇదైతే మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో అప్పుడు ఈ గంటది, ఇది బాగుంది. ఇది అరౌండ్ 7 grams ఉంది, చాలా సన్నగా ఉంటుంది. ఒక మంగళసూత్రం వేసుకొని, ఇది నేను ఎప్పుడూ మిడిల్లో వేసుకుంటాను, నాకు ఇది ఫేవరెట్. కానీ చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇది వేసుకున్నప్పుడు. మా బాబుతో అయితే కొంచెం భయమే. ఇది 7 grams అండి మొత్తం. ఇలా ఉంటుంది ఓవరాల్ లుక్ అయితే. ఇక్కడ చిన్న బాల్స్ వచ్చాయి అండ్ ఇక్కడ 2 balls ఇలా. ఇది ఓవరాల్ లుక్, వేసుకొని కూడా చూపిస్తాను. ఇలా ఉంటుంది. మ్యాక్సిమం నేను ఇలాగే ప్రిఫర్ చేస్తాను, ఆరెల్స్ నల్లపూసల గొలుసు ఎప్పుడైనా ఒక సింగిల్ లేయర్. శారీస్ మీదకైతే 3 layers నల్లపూసల గొలుసు అత్తయ్య వాళ్ళు చేయించింది వేసుకుంటాను. నాకైతే ఇవి మా మమ్మీ చేయించారు, ఎప్పుడో బీటెక్ ఆ టైంలో చేయించారు. ఇది 2 bangles, ఒక్కొక్కటి 10 grams అండి, అంటే 1 తులా.
ఇవి సింపుల్వి. నేను ఒక్కదాన్నే వెళ్ళి తీసుకున్న ఫస్ట్ జ్యువెలరీ ఇది. ఇది జాయ్‌లుకాస్ పంజాగుట్ట బ్రాంచ్‌లో తీసుకున్నాము అప్పుడు. 4 బ్యాంగిల్స్ తీసుకోవడానికి అప్పుడు కొంచెం మనీ టైట్ ఉండే. సో, అందుకే 2నే తీసుకున్నాము. ఇప్పుడైతే 4 బ్యాంగిల్స్ తీసుకొని అత్తయ్య అయితే సజెషన్ చేస్తున్నారు. బట్ చూడాలి ఎప్పుడవుతుందో. నాకు బ్యాంగిల్స్ అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు. బట్ ఓకే 2 ఉన్నాయి కాబట్టి సరే ఇప్పటికైతే నాకెందుకంటే లుక్ చూడగానే మెడ వైపు వెళ్తుంది కానీ హ్యాండ్స్ వైపు వెళ్ళదని నా ఫీలింగ్. అందుకే ప్రస్తుతానికైతే ఈ 2 బ్యాంగిల్స్ ఉన్నాయి. చాలా సింపుల్ ప్లెయిన్ మొత్తం. ఇక్కడ లోపలైతే ఇలా వేరే బ్యాంగిల్ అయితే వేసుకోమన్నారు ప్లాస్టిక్ది. బట్ నేను ఎక్కువ యూజ్ చేయను కాబట్టి ఇలాగే ఉన్నాయి. అండ్ దీని తర్వాత నా ఫేవరెట్స్ ఏంటంటే ఈ ఫింగర్ రింగ్స్ అనమాట. ఇది ఒక్కొక్కటి చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ ఇదైతే నేను మా ఊర్లోనే తీసుకున్నాను కోదాడలో. అప్పుడేదో మమ్మీ ఓల్డ్ గోల్డ్ జ్యువెలరీ ఏదో వేసి నేను ఇంటర్లో అనుకుంటా అప్పుడైతే ఇది చేయించారు. ఇదైతే చాలామందికి ఫేవరెట్. అప్పుడు ఇది దొరకడం లక్ అనిపిస్తుంది నాకు ఇప్పటికి కూడా. దీన్ని అయితే జాగ్రత్తగా ఉంచుకుంటాను. మనం గోల్డ్ జ్యువెలరీ కొనుక్కోవడమే కాదు దాన్ని జాగ్రత్తగా కూడా చూసుకోవాలండి. ఎందుకంటే ఈ స్టోన్స్ ఒక్కటి పోయినా మనకి అందం అనేది పోతుంది. ఇది ఓవరాల్ లుక్ అయితే ఇలా 3 వచ్చాయి. చాలామంది చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చారు ఈ రింగ్కి అయితే. వన్ ఆఫ్ మై ఫేవరెట్. అండ్ నేను బీటెక్లో పార్ట్ టైం వర్క్ చేసేటప్పుడు ఏదైనా గుర్తుగా ఉండాలి కొనుక్కోవాలి వచ్చిన మనీతో అని ఫస్ట్ టైం పంజాగుట్టలో జాస్ అలుకాస్ ఓపెన్ చేశారు. అప్పుడు 3rd ఇయర్. సో మహేష్ బాబు గారు ఓపెన్ చేశారు. నేను ఆ టైంలో ఇక్కడే ఉన్నాను. 3rd డేనో ఏమో వెళ్ళి ఈ రింగ్ తీసుకున్నాను. నాకు వైలెట్ కలర్ అంటే చాలా ఇష్టము. అందుకే ఇలా అయితే చూస్ చేసుకున్నాను. 3 స్టోన్స్ వస్తాయి ఇందులో. అండ్ మ్యారేజ్ అయిన తర్వాత శ్రావణ మాసంలో నేను ఇదైతే ఆర్డర్ ఇచ్చాను. అప్పుడు ప్రెగ్నెంట్. ప్రగతి నగర్ వెళ్ళి అక్కడ మోడల్స్ బాగుంటాయని నేను చాలా షాప్స్ తిరిగాను లక్ష్మీదేవి ఉంగరం కోసం. బట్ అన్నీ పెద్దగా రావడం నాకు నచ్చదు. ఓన్లీ ఐడియల్ వచ్చి ఇలా సింపుల్గా వచ్చేదైతేనే నాకు ఇష్టము. సో ఇదైతే చూస్ చేసుకున్నాను. ఇది ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాను. ఇది అరౌండ్ 13,000 చేంజ్ పడింది నాకు ఆ టైంలో. 2 గ్రామ్స్ ఆరెంజ్లో ఉంది. నేను మ్యాక్సిమం రింగ్స్ అనేవి చాలా సన్నగా తీసుకుంటాను. అండ్ ఈ రింగ్స్ అనేది నా ఫేవరెట్. ఎందుకంటే ఫస్ట్ నా కోసం నేను రెడీ అవుతాను కాబట్టి ఫస్ట్ నాకు ఏవి కనిపిస్తాయి అని అంటే నా హ్యాండ్స్ ఫింగర్స్. సో అందుకే నేనైతే రింగ్స్ నా దగ్గర 6 ఉన్నాయండి టోటల్. అండ్ దీనికైతే పెద్ద స్టోరీ ఉంది. మా మమ్మీ ఇంటర్లో మా తాతయ్య చేయించింది ఈ రింగ్. ఇదైతే గుర్తుగా మా మమ్మీ నాకు ఇంటర్ టైంలో ఇచ్చారు. ఎందుకంటే కొంచెం టైట్ అయింది ఆ టైంలో. బట్ ఇప్పుడైతే పడుతుంది. వెళ్ళేటప్పుడు అయితే ఇంకా కెనడా వెళ్తే మమ్మీకి ఇచ్చేయాలి ఇది. ఇది ఒక సింపుల్ ముత్యం వస్తుంది. ఈ ముత్యం అయితే మమ్మీ చాలాసార్లు పెట్టించారు. అండ్ ఇది మార్చాలన్న థాట్ కూడా లేదు. ఎందుకంటే ఇంత మంచిగా అయితే ఇప్పుడు రాదు అని నా ఫీలింగు. ఎప్పుడైనా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళకి కౌన్సిల్ అని ఉంటారు. ఆయనైతే ఇంటికి వచ్చి చేసిస్తారు. సో అది కంపల్సరీ గుర్తుగా ఉండాలని నేను ఇది ఇలాగే ఉంచాను. అండ్ ఇది మా జ్యువెలర్స్ అని ఇది వనస్థలిపురం అనుకుంటా. అక్కడైతే జస్ట్ ఇలా ర్యాండమ్గా మా ఫ్రెండ్ ఇయర్ రింగ్స్ తీసుకుంటా అంటే నేను వెళ్ళాను పక్కన. సో ఇలా వైట్ స్టోన్ వచ్చిందైతే నాకు ఇష్టం. డైమండ్లో తీసుకుందాం అనుకున్నాను. బట్ నాకేంటంటే ఏదైనా ఒకటేలే స్టోనే కదా అని ఇంకా ఇలా అయితే చూస్ చేసుకున్నా. అప్పుడైతే ఇది 7,000 చేంజ్ పడిందండి. ఇది అంటే మా హస్బెండ్ అండ్ నా ఎంగేజ్మెంట్ రింగ్స్ ఇవి. నేను వీటి రెఫరెన్స్ పిక్చర్స్ కూడా యాడ్ చేస్తాను మీకు. ఇది చూసారు కదా లవ్ టుగెదర్ అని ఇలా వస్తుంది. ఇది జాయ్‌లుకాస్‌లోనే తీసుకున్నాను. ఈ 2 రింగ్స్ కలిపి మాకు 50,000 పడింది. అండ్ ఇది ఇలా తిప్పితే ఇక్కడ సింగిల్ డైమండ్ రింగ్, డైమండ్స్ వస్తాయి చిన్నవి స్టోన్స్. అండ్ ఇలా రొటేట్ చేస్తే లవ్ టుగెదర్ అని. ఇది చాలా బాగుంది కాన్సెప్ట్. నాకు బాగా నచ్చి ఎంగేజ్మెంట్ రింగ్స్ అంటే ఏదో ఒక యూనిక్నెస్ ఉండాలి అని. మా హస్బెండ్కి అయితే అంత ఏం ఇంట్రెస్ట్ ఉండదు. బట్ నేనే పట్టుబట్టి ఇవైతే కొనుక్కున్నాను. ఇలా లవ్ టుగెదర్ అని వస్తాయి. అండ్ డైమండ్ రింగ్స్ అంటే మా ఇద్దరికైతే ఇవే ఉన్నాయి. నెక్స్ట్ ఇవి మా బాబు ఫింగర్ రింగ్స్. ఇదేమో ఒకటి సాయిబాబా, ఇది మా ఆడపడుచు ఇచ్చారు. అండ్ ఇదేమో వెంకటేశ్వర స్వామి, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇది గిఫ్ట్ చేశారు. ఇది అండి ఉపస్వరాలు అంటాం కదా,
ఇది నాకు ఇంతకుముందు మా మమ్మీ తన బుట్టలు, అమ్మమ్మ వాళ్ళు చేయించిన బుట్టలు వేసేసి నాకు చెంపస్వరాలు తీసుకున్నారు కోదాడలోని. సో దాని తర్వాత పెళ్ళప్పుడు 2 స్టెప్సే ఉన్నాయి అవి పాతవి. సో నాకు 2 స్టెప్స్ కాదు 3 స్టెప్స్ ఉంటేనే బాగుంటుంది అని మళ్ళీ కొంచెం మనీ వేసి, అది కేడిఎం కాబట్టి అక్కడే వేసేసి ఇలా 3 స్టెప్స్ అయితే తీసుకున్నాను. ఇది అరౌండ్ 8 గ్రామ్స్ ఆ రేంజ్లో ఉంది. ఇలా ఇంకొకటి ఇవ్వండి, ఇవి నేను లైట్ వెయిట్లోనే తీసుకున్నాను. 10 గ్రామ్స్లో ఉంది కూడా ఉంది, బట్ నేనైతే ఎప్పుడో ఒకసారి పెడతాను కదా. అతను కూడా ఏమన్నాడంటే ఇలా పెట్టుకొని అలా తీసేస్తారు, ఎందుకులేంటే 8 గ్రామ్స్లో ఇది చాలు అంటే నేను ఇలా తీసుకున్నా. నెక్స్ట్ మా లాకెట్ కలెక్షన్. నేను ఇది ప్రగతి నగర్ చౌదరి జ్యువెలర్స్లో తీసుకున్నాను. నాకు ఎస్ లాకెట్ చాలా ప్లేసెస్లో సర్చ్ చేశాను, ఫైనల్గా అయితే అక్కడ నచ్చింది. ఇక్కడ స్టోన్స్ వచ్చి ఇవన్నీ సీజెట్స్. ఇది 2 గ్రామ్స్ ఆ రేంజ్లో ఉంది. మనీ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే నేను ఒక్కొక్క ఇయర్లో ఒక్కొక్క వస్తువు తీసుకుంటాను కాబట్టి గ్రామ్స్ వైజే చెప్తున్నాను. ఇదైతే లాస్ట్ ఇయర్ గిఫ్టెడ్ మనీ, తాతయ్య ఇచ్చినవి, మా మామయ్య వాళ్ళు ఇచ్చినవి అన్నీ కలిపి ఈ లాకెట్ అయితే తీసుకున్నాను. అందరూ ఫింగర్ రింగ్ ప్రిఫర్ చేస్తారు, బట్ నేనైతే ఫింగర్ రింగ్ ప్రిఫర్ చేయనండి. ఎందుకంటే నాకు షాప్ వాళ్ళే చెప్పారు, స్వర్ణకంచిలో బాగా తెలుసు. అతను ఏం చెప్పాడంటే ఫింగర్ రింగ్స్ వేస్ట్ మేడం అని అంటే, ఈ లాకెట్స్ అయితే సరే నా దగ్గర చైన్ ఉంది కదా, వాడికి ఎప్పుడైనా వేయొచ్చని ఇలా తీసుకున్నాను. ఇది వెంకటేశ్వర స్వామిది. సో ఇది చెప్పలేదు కదా, హెచ్ లాకెట్ నేను ఇక్కడ దిల్సుఖ్ నగర్ జేసీ బ్రదర్స్లో తీసుకున్నాను. చాలా షాప్స్ తిరిగాను, హెచ్ అనేది కొంచెం ర్యాండమ్గా దొరకదు కదా అంత ఈజీగా. సో ఇదైతే చాలా షాప్స్ తిరిగి అక్కడ నచ్చింది, ఇది తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇది వెంకటేశ్వర స్వామిది. బాబుకి ఫస్ట్ టైం గుండు చేయించేటప్పుడు ద్వారకా తిరుమలలో చేయించాము. సో మా బ్రదర్ ఏదో ఒకటి గోల్డ్ తీసుకొని రావాలి అంటే తను మనీ ఇచ్చాడు, నేనైతే లాకెట్ తీసుకున్నాను. వాడు కూడా ఉంగరం కొను అని అన్నాడు, రింగ్. బట్ నేనేంటంటే సరే గుండు చేయించుకున్నప్పుడు ఇది మంచి గుర్తుంటుంది కదా అని ఇలా అయితే ప్రిఫర్ చేశాను. మంచిగా ఫస్ట్ టైం వాడికి ఎప్పుడైనా వేయొచ్చని. ఫెస్టివల్స్కి అయితే మ్యాక్సిమం నేను టెంపుల్స్కి వెళ్ళినా ఇదైతే ఇలా ప్రిఫర్ చేస్తాను. ఇది కూడా స్వర్ణకంచిలోనే తీసుకున్నానండి, కోదాడలోనే తీసుకున్నాను. అప్పుడు మమ్మీ ఏదో గోల్డ్ జ్యువెలరీ వేస్తే ఆ రింగను ఈ లాకెట్ 2 తీసుకున్నాను. ఇలా ఉంటుంది. ఇదైతే మ్యాక్సిమం ఇప్పుడు వెయ్యట్లేదు. నాకు ఒక 3-4 ఇయర్స్ వరకు అసలు ఇయర్ రింగ్స్ పట్టలేదు, చాలా ఇబ్బంది పడ్డాను. అన్నీ రోల్డ్ గోల్డ్వి కలర్స్వే కొనుక్కొని పెట్టుకోవాల్సి వచ్చింది. కొన్ని డేస్ అయిన తర్వాత ఇవి ఎందుకో మంచిగా ఫిట్ అయ్యాయి. సో నేను మలబార్లో ఒకటి సన్నది చైన్ గంటలాగా ఉంది తీసుకున్నానని చెప్పాను కదా. సో ఇది తీసుకున్నప్పుడే ఇది 2 గ్రామ్స్, దీనికి మ్యాచ్ అవుతుందిలే కొంచెం అని ఇలా అయితే తీసుకున్నాను. ఇది అరౌండ్ 2 గ్రామ్స్ అండి, చాలా లైట్ వెయిట్. ఇలా పాప పుడుతుందేమోనని మంత్లీ ఒక 5,000 అయితే కట్టాను. నా బర్త్డే రోజు జూలై 2, కన్ఫర్మ్ అయింది అయితే జూన్ లాస్ట్లో ఎప్పుడో. ఇంకా జూలై 2 షాప్కి వెళ్ళి మంత్లీ 5,000 శాలరీ మనీతో కట్టాను. కట్టిన తర్వాత బాబు కదా, సో 1 ఇయర్ అలా ఉంటుంది. మేలోనో ఏమో అది అయిపోతుంది అంటే అప్పుడు మ్యారేజ్ డే ఉంటే ఇంకా సరేలే బాబు కదా, మా హస్బెండ్కి బ్రేస్లెట్ లేదు, సో నేనైతే బ్రేస్లెట్ తీసుకున్నా. ఇది స్వర్ణకంచిలోనే కట్టాను నేను, ఎందుకంటే ఇంకా చైతన్యపురిలో ఉంటే ఇంకా అక్కడే మాకు ట్రస్టెడ్ అనిపించింది. ఇదండి అక్కడ వెళ్ళి తీసుకున్నాం. ఇంకా ఇదైతే 2 తులాస్ అలా ఉంది, నాకు 1 lakh పైనే పడింది. సో ఇంకొంచెం మనీ తగిలాయి. సరే బ్రేస్లెట్ అయితే అందరికీ యూజ్ అవుతుంది, మామయ్య అండ్ మా హస్బెండ్, రేపు బాబుకి యూజ్ అవుతుంది అని ఇలా అయితే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇది కూకట్పల్లిలో ఇప్పుడు మాంగళ్య షాపింగ్ మాల్ పెట్టారు, జేఎన్టీయూకి ఆపోజిట్లో. అక్కడ ఏంటంటే ఇంతకుముందు ఆర్కేఎస్ గ్రాండ్ షాపింగ్ మాల్ ఉండేది. 2011 అనుకుంటా, 2011లో ఇది పర్చేస్ చేశాను బ్రేస్లెట్. దీనికి నేను ఒక్కదాన్నే వెళ్ళాను. నాకు ఇక్కడ సేమ్ ఇందులో చూస్తే వైలెట్ కలర్ ఉంది చూసారా, అంతా వైలెట్ కలర్ ఉంది. నాకు ఇది చాలా ఫేవరెట్, అందుకే అప్పుడే రింగ్ దీనికి మ్యాచింగ్ అన్నీ తీసేసుకున్నాను. ఇది 10 గ్రామ్స్ ఉందండి అరౌండ్. అప్పట్లో అయితే 22,000కి వచ్చింది ఇది మొత్తం. ఇప్పటికీ యూస్ చేస్తున్నాను నేనైతే. కానీ ఎప్పుడైనా స్టోన్స్ ఉన్నప్పుడు కంపల్సరీ రోజు పెట్టుకోకూడదని నా ఒపీనియన్. మీరు నచ్చితే మీరు కూడా పాటించండి. ఒకవేళ ఇందులో మురుకున్నా కానీ మనం చిన్న బ్రష్ పెట్టి ఇలా వాష్ చేసుకుంటే మళ్ళీ కొత్త దానిలాగా షైన్ అయితే వస్తుంది. నేనైతే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు పెట్టుకుంటాను,
ఆఫీస్ నుంచి రాగానే గోల్డ్ జ్యువెలరీ అంతా తీసేస్తాను. సో అందుకే అలా మంచిగా ఉంటాయి. రీసెంట్గా ఒక 1 మంత్ బ్యాక్ అయితే స్టోన్ లూజ్ అయిపోయి ఎక్కడో పడిపోయింది. చెప్పాను కదా, చాలా రోజుల వరకు నాకు ఇయర్ రింగ్స్ అనేది పట్టలేదని. దాని తర్వాత ఇంకా నా దగ్గర ఇయర్ రింగ్స్ కలెక్షన్ తక్కువే ఉంది. సో ఇది చౌదరి జ్యువెలర్స్లో ఇది నచ్చి ఇవి తీసుకున్నాను. ఇదేంటంటే బ్యాక్ బాంబే స్క్రూ వచ్చింది, దానివల్ల ఇంకా పట్టేస్తున్నాయి. కానీ ఇప్పుడైతే నాకు బాంబే స్క్రూ అసలు నచ్చట్లేదు, ఎందుకంటే పడుకున్నప్పుడు ఇలా ప్రెస్ అయ్యి కుచ్చుకుంటుంది. ఇదండి ఇప్పుడు తీసుకునేవన్నీ నార్మల్ తీసుకుంటున్నాను. ఇవన్నీ సీజెట్సే. అండ్ నెక్స్ట్ ఇది లవ్ షేప్లో నేను జాబ్లో జాయిన్ అయిన తర్వాత వెర్చ్యూసాలో ఫస్ట్ శాలరీ మనీతో నాకు ఇది లవ్ షేప్లో తీసుకున్నాను. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ పాపకి ఒక 5,000లో దానికి ఫస్ట్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. ఇలా నాది కలిపి మొత్తం 15,000 పడ్డాయి. ఇది ఫస్ట్ శాలరీ మనీతో అక్కడ వర్క్ చేసినప్పుడు తీసుకుంది. సో గుర్తుగా ఉండాలి అని ఇలా అయితే చూస్ చేసుకున్నాం. బాబు పుట్టిన తర్వాత అత్తయ్య దిష్టి పూసలు ఉంటే బాగుండు అని అంటే కరెక్ట్గా Feb 14th వాడు పుట్టాడు. నేను ముందు రోజు వెళ్ళి సెలెక్ట్ చేసుకున్నాను. నాకు Feb 14th C-సెక్షన్. ముందు రోజు అడ్వాన్స్ పే చేసేసి వాడికి మా హస్బెండ్ వెళ్ళి నెక్స్ట్ రోజు తీసుకున్నారు. వాడు పుట్టినరోజే తీసుకోవాలి గుర్తుగా అని. ఇప్పుడైతే ఇంక ఇవి తీసేసాము చేతులకి, ఎందుకంటే ఇవి కొంచెం అరిగిపోయి ఊడిపోతున్నాయి. ఇంకెందుకులే మళ్ళీ రిస్క్ అని తీసేసాము. ఇలా ఇవన్నీ వేసి ఇంకా వాడికి చైన్ తీసుకోవాలి అని అనుకుంటున్నాము. అది కూకట్పల్లి షాపింగ్ చూస్తే అందులో మీకు ఇది కనిపిస్తుంది. ఇది అరౌండ్ 3 grams ఆ రేంజ్లో ఉందండి. ఇది నాకు 20,000 పడింది. నా దగ్గర ఎక్కువ కలెక్షన్ లేదు ఇయర్ రింగ్స్, అందుకే నేను ఇలా అయితే చూస్ చేసుకున్నాను. కొంచెం యూనిక్గా షార్ప్గా ఇలా ఉంటాయని. ఇది అరౌండ్ 20,000. ఇది లాస్ట్ మంతే తీసుకున్నా. అండ్ నెక్స్ట్ నా దగ్గర అన్కట్ డైమండ్స్ ఉందని చెప్పాను కదా, దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఇవి. ఇయర్ రింగ్స్ అయితే నేను అలాగే ఉంచేసుకున్నాను. ఇక్కడ వైట్ పర్ల్ వచ్చింది కదా, ఇది చాలా నచ్చింది. సో దానికి కూడా హారంకి కూడా పర్ల్స్ ఉన్నాయి. నేను ఆ రోజు ఎందుకో తీసుకోవాలి అని అనుకున్నాను కానీ అవి తీసుకోలేదు. ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నాను చాలా, ఆ పర్ల్స్ తీసుకుని ఉంటే బాగుండేది అని. ఇది మొత్తం సీజెట్స్ అండ్ గ్రీన్ స్టోన్. ఇలా అయితే ఓవరాల్ లుక్ ఉంటుంది. నాకు అన్కట్ డైమండ్స్లో అంటే ఇదే ఉందండి. చాలా బాగుంటాయి, చాందబాలి స్టైల్లో ఉంటాయి. అండ్ మమ్మీ ఎప్పుడో ఇంటర్లో ఉన్నప్పుడు నాకు తీసుకున్నారు. ఇవైతే ఇలాగే ఉంచాను గుర్తుగా. మమ్మీకి ఎప్పుడైనా ఫంక్షన్స్కి అయితే ఇవి ఇస్తున్నాను పెట్టుకోవడానికి. 8 grams ఉన్నాయండి. ఇది మొత్తం రెడ్ గ్రీన్ స్టోన్స్. నా దగ్గర ఒక నెక్లెస్ ఉంది, దానికి మ్యాచ్ అవుతుందని తీసుకున్నా. కింద పర్ల్స్ వచ్చాయి. పర్ల్ వస్తే నాకు బాగా నచ్చుతుందని. అండ్ ఇక్కడ మొత్తం సీజెట్స్, రూబీ ఎమరాల్డ్ వచ్చింది. ఇది 8 grams అని చెప్పాను కదా, ఇది నేను తీసుకున్న టైంలో నాకు అరౌండ్ 25,000 అట్లా పడింది. ఇదైతే లలిత జ్యువెలరీలో తీసుకున్నాను అప్పుడు. ఇలా ఉంటుంది ఓవరాల్ లుక్ అయితే. నేను మొత్తం జాయ్ లుకస్లో షాపింగ్ చేసిన తర్వాత స్వర్ణకంచికి వచ్చాను. అత్తయ్య వాళ్ళు అక్కడ తాడు అండ్ నల్లపూసలు చూద్దామని చెప్పి. అండ్ అప్పుడు ఆ టైంలో నేను చూస్తుంటే నాకు ఇది బుట్టలు కనిపించాను. నేను బుట్టలు జాయ్ లుకస్లో కూడా చూశాను. అక్కడ మాత్రం 2 తులాస్ ఉన్నాయి రెండు కలిపి. ఇవి చూస్తే 12 grams ఉన్నాయి, బట్ హెవీ వెయిట్ అనిపిస్తాయి. నాకు బాగా నచ్చినాయి. సో మన దగ్గర అంతా రెడ్ గ్రీన్ కాంబినేషన్ ఉంది. సో రెడ్ లేదు కదా అని ఇలా అయితే చూస్ చేసుకున్నాను. బుట్టలు ఇక్కడ చూసారు కదా, పీకాక్స్ వచ్చాయి. అండ్ బుట్ట ఇది హెవీ వెయిట్లో ఎలా అయితే ఉంటాయో అలాగే ఉన్నాయండి. చాలా బాగున్నాయి, నాకు చాలా ఇష్టం ఇవి. ఎప్పుడైనా హెవీ పార్టీస్కి వెళ్ళినప్పుడు అయితే ఇవి పెట్టుకుంటాను. ఇక్కడ ఓన్లీ ఈ పర్ల్స్ వచ్చాయి, బట్ ఇక్కడ లోపల ఒక పర్ల్ రాలేదు. సో ఇది లేకపోతే లుక్ బాగోదని చెప్పి నేను మళ్ళీ 2,500 ఎక్స్ట్రా పెట్టించి ఈ పర్ల్ అయితే పెట్టించుకున్నాను. ఇది ఓవరాల్ లుక్. 12 grams స్వర్ణకంచిలోనే తీసుకున్నా. అండ్ నాకు పాతది మా చిన్న మామయ్య వాళ్ళు ఫంక్షన్ అప్పుడు చేయించారు ఒకటి పాపడ్ చైను, బట్ అది ఇప్పుడు ఇది ట్రెండ్ కదా, సరే అన్నీ రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్లో ఉన్నాయి కదా, ఇంకా ఇది ఒక్కటి ఎందుకులే ఇలా పర్ల్స్ వచ్చింది. స్వర్ణకంచిలోనే జస్ట్ అత్తయ్య వాళ్ళు సెలెక్ట్ చేసే లోపు నేను అలా చూస్తే నాకు బుట్టలు అండ్ ఇది నచ్చాయి. ఇలా అయితే తీసుకున్నాను. ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారు వచ్చారు. రూబీ ఎమరాల్డ్ వైట్ స్టోన్స్ అండ్ పర్ల్స్. ఇలా ఉంటుంది ఓవరాల్ లుక్ అయితే. ఒక
పులిగోరు వాడికి 21st సెరమనీకి నేను మా హస్బెండ్ అయితే ఇది కొన్నాము. అత్తయ్య వాళ్ళైతే చిన్న గాజులు తెచ్చారు. ఇక్కడ సేమ్ వైట్ స్టోన్స్ అన్ని రూబీ ఎమరాల్డ్ ఇలా అయితే తీసుకున్నాము. ఇదైతే ప్రస్తుతానికి నా చైన్లో వేస్తున్నాము. దీనికి మ్యాచింగ్ అయితే ఒక చైన్ తీసుకోవాలి పెద్దది. వాడికి వేస్తే ఇప్పుడైతే చాలా పెద్దగా కనిపిస్తుంది. బట్ నేను చెప్పాను కదా, మళ్ళీ మళ్ళీ వేసేలాగా కాకుండా ఒకేసారి తీసుకోవాలి అని అనుకుంటున్నానని. అందుకే ఫస్టే పెద్దది తీసుకున్నాను. సో దట్ పెద్దగా అయినా కూడా అంటే ఒక 25 ఇయర్స్ ఆ ఏజ్ వచ్చినప్పుడు కూడా మ్యారేజ్ టైంకి కూడా వాడికి యూజ్ అయ్యేలాగా ఇలా అయితే తీసుకున్నాము. దీనికి వెనక ఇలా వస్తుంది. దీనికి ఒక పర్ల్ చైన్ కూడా కొనాలని ప్లాన్ ఉంది. చూడాలి ఎప్పుడవుతుందో. ఇది ఓవరాల్ లుక్.